విశ్వకర్మ జయంతి శుభ సందర్భమున అదేవిధంగా మన మోదీ గారి జన్మదిన శుభ సందర్భమున ఎంతో శుభదినం. ఈరోజు ఏకాదశి కూడా కలిసి ఇచ్చింది మనకు. ఎందుకంటే ఈ విశ్వకర్మ అంటే ఏంటి అంటే, విశ్వ అంటే 5 కర్మలు, మనోమయ తస్ను విశ్వజ్ఞ శిల్పి అని 5 ముఖాలతో వచ్చిందే విశ్వకర్మ. ఈరోజు విశ్వకర్మ లేకపోతే ఈరోజు విశ్వం లేదు. ఈరోజు బల్బు తయారు చేసిన వాడు విశ్వకర్మనే, మన ట్రైన్ తయారు చేసిన వాడు విశ్వకర్మనే, సైకిల్ మోటార్ తయారు చేసిన విశ్వకర్మనే, ప్రతి పనిని చేసేవాడు కూడా విశ్వకర్మనే. కర్మ అంటే ఈ విశ్వానికి రూపాన్ని అందించిన వాడు. మనమేం చిన్నగా ఒకటి వస్తువు చేయాలన్నా ఒకటి గంట కావాలి కలపడానికి, ఆ గంట చేసినోడు కూడా విశ్వకర్మ. మనం ఒక కూడ కట్టాలన్నా ఆ పార కావాలి, పార చేసిన కూడా విశ్వకర్మ. ప్రతి పనిలో రూపాన్ని చూపించిన వాడే విశ్వకర్మ. బ్రాహ్మణుడేమో చదువుకుంటమే ఉండి వేదాలను అంతే. ఇప్పుడు స్వాముల వారు చెప్పారు 101 బ్రాహ్మణులు ఉంటారంట, మంగళంలో కూడా నాయి బ్రాహ్మణులు అంటారు, మనని ఏమంటారు విశ్వబ్రాహ్మణులు అంటారు. మరి స్వాముల వారు చెప్పాడు మనకు విశేషంగా ఒకటి స్లోగన్ ఇచ్చేసిండు. ఏం స్లోగన్ ఇచ్చేసిండంటే, విశ్వకర్మలు దాంట్లో ఇద్దరే ఉన్నాం ఇప్పుడు, ఒకటి స్మార్త ఒకటి వైష్ణవ. అడ్డం పెట్టేటోళ్ళు ఒకరున్నాము, పొడుగు పెట్టేటోళ్ళు ఒకరున్నాం. చెప్పిండు అమ్మ ఆశీర్వాదం ఉంది మనకు, శివుని ఆశీర్వాదం మనకు లేదన్నాడు. ఎందుకంటే ఆ శివునికి పార్వతీదేవికి తెలియదు, పార్వతీదేవి విశేషమైన అందగత్తి అన్నాడు. ఇట్లా చూసుకుంటారా, మేము నా ముఖం లేకుండా నీవు నేను ఒకటే లేకుండా అంటారు, నీవు నేను ఒకటే లేకుండా నీవు నేను ఒకటే లేకుండా అంటారు. అప్పుడు 2 రూపాయలు ఒకటే అని చెప్పేస్తారు. ఈ నడమ ఉడతాడు విశ్వకర్మ, పుట్టి వచ్చి ఓ అద్దంని తయారు చేసి 2 ముందర పెడతాడు. అరే నువ్వు జడల వాడిని అంతవాడిని, నా రూపం లేక నీ రూపమే అంటారు. ఇద్దరికి ఆలుమోనికి చేయడం పెట్టి విశ్వకర్మ. ఈ విశ్వకర్మలు 2 ఇండ్లు ఎక్కడున్నాయో చూడండి బాగా, 2 ఇండ్లు ఎక్కడున్నాయో 2 కొట్లాడుతూనే ఉండవు. ఎందుకు కొట్లాడుతూనే ఉండవు? ఆ శివుడు పెట్టుడు శాపం మనకు. ఆ శాపం విముక్తి కావాలన్నా కాళికాదేవిని మొక్కినప్పుడు, కాళికాదేవిని సేవించినప్పుడు ఆమె ఆజ్ఞ ఇస్తుంది. అప్పుడు ఆమె ఆజ్ఞ మాత్రం ఇస్తేనే మనము ఒకటైతాం. చూడండి మన ఇళ్లలో చూడండి, ఊళ్ళల్లో చూడండి, ఎక్కడైనా చూడండి, సంఘాలు చేస్తున్నాం, సంఘటితలు చేస్తున్నాం, అంతా చేస్తున్నాం. ఆ శివుడు పెట్టిన శాపం పెట్టిన 2 ఇండ్లున్నాయా, 2 ఇండ్లు కొట్లాడుతూనే ఉన్నాయి. జాగ్రత్త చూసుకోండి. ఈ రోజుల్లో ఏం చెప్పుకున్నాడు బ్రహ్మంగారు వచ్చాడు విశ్వకర్మ నుండి. మాల మాదుగలంతా వేదంబు బలికేరు, జంగలింగాలంతా గుడ్డి కుక్కల వలి తిరిగేరు, శివ గోవింద గోవింద హరి గోవింద గోవింద. ఇప్పుడు మాలలో మాదుగలు చూసినట్టు ఏమైతే వేదాలు వలుకుతున్నారు. ఇప్పుడు మొన్న ఆయన స్వామి తయారైండు చూడు, నిన్న మొన్న స్వామి తయారైండు, నోరు తెరిస్తే వేదమే చెప్పుకుంటూ ఊకున్నాడు. ఎనుకున్న వాళ్ళు జంగములు లింగములే ఉండరు. ఇప్పుడు మల్లయ్య కుట్టినట్టు స్వామి వస్తాడు జంగమైన, ఇదంతా బలిజోళ్ళంతా ఆయన చేరుకుంటారు. నేను పోయి చూసిన ఓ రోజు ప్రోపుగా కదే ఈ బ్రహ్మంగారు చెప్పిన కాలజ్ఞానం ఉండదు కదా, ఈయన జంగమైన ఉన్నాడు, ఈయన బలిజాయన ఉన్నాడు, ఈయనేమో మారిగానే వేదం పలుకుతున్నాడు. సత్యం ఉంది బ్రహ్మంగారు చెప్పి. మళ్ళా కాపులకు ఇచ్చాడు కళ్ళు పోయినందుకు, బ్రహ్మానంద రెడ్డి కళ్ళు ఇచ్చినందుకు ఎక్కడ చూస్తే రాజ్యం, అక్కడ చూసినా ఇక్కడ చూసినా రెడ్డిల రాజ్యం ఉంది. ఒక్క ఇల్లు ఉండని వాంది పెద్ద తల ఉంది, ఇంకెవంది నడవది ఎవరు లేదు రెడ్డి ఎకరం. అది బ్రహ్మంగారు ఇచ్చిన ఆశీర్వాదం. మనకేమిచ్చిపోయిండు విశ్వకర్మలకు ఆ బ్రహ్మంగారు. నంద్యాల బ్రాహ్మణుడు ఇతను పరీక్ష కరెక్ట్ ఉండడా తప్పు ఉండడా కంచు గారు కాబట్టి నోట్లో వచ్చి పోసినందుకు ఏం చెప్పి ఇచ్చానంటే, నా కులం వారు నీచులై భ్రష్టులై చెడేదరానే. ఇప్పుడు మన కులాలు ఏమైనాయంటే నీచుల్లాక భ్రష్టుల్లాక చెడిపోయి తిరుగుతున్నాం. కాబట్టి ఆ విశ్వకర్మ జన్మలో జన్మించినందువల్ల ఆ బ్రహ్మంగారిని మనం ఖచ్చితంగా నమ్ముకోవాలి, ఆయన పూజించుకోవాలి. అప్పుడు మన కరకత్ బరకత్ అంతా వచ్చేసి కొద్దిగా ముందుకు వచ్చేస్తాం. లేకుంటే మనమేం నీచుల్లాక భ్రష్టుల్లాక తిరుగుతున్నాం. మనం స్టడీ చేసుకోండి. ఒకటి అక్కడేం చెప్పండి, ఇక్కడ ఉంది బ్రాహ్మణులకు మంచాలు, బ్రాహ్మణులకు పీటలు, మాలలకు మంచాలు వేసేయండి. మాల బ్రహ్మంగారు చెప్పింది. మాలలు ఉండేది ఎక్కడ ఉంటే వాళ్ళు పెద్ద సీట్లలో ఉంటారు, కలెక్టర్ వాళ్ళే ఉంటారు, ఏసీపీలు వాళ్ళే ఉంటారు, సర్కల్ వాళ్ళు. కింద వచ్చిన అటెండర్లు, పిఏలు, రికార్డ్ అసిస్టెంట్లు వీళ్ళంతా బాబునాడు బయలుదేరుకుంటారు. ఇది బ్రహ్మంగారిది అన్నట్లు ఆశీర్వాదం. కానీ ఆ విశ్వకర్మ మనం ఈ రోజు ఉన్నందువల్ల ఈ విశ్వకర్మ శుభ సందర్భంలో స్వాముల వారు ఒక్కటే మాటలో చెప్పాడు. ఒక్కటే మన విశ్వకర్మ అంటే ఏంటి అంటే ఒక మాటలు చెప్పిపా, ఏమేమైనా మీరంతా తినకం తాకం అలవాటు పడ్డారు, కాలమని పెట్టుకున్నారు, మేమే మొదలు తినాలంటే మీరు తిండికి అలవాటు పడ్డారు. ఆ తినేది తాగేది 2 బంద్ చేయండి విశ్వకర్మలని చెప్పేసి. ఈ 2 మనం బంద్ చేసుకుంటేనే విశ్వకర్మలు అయిపోతున్నాం. ఇప్పుడు నేను కూడా అడిగితే ఏంటేం చెప్పాడు, మాది ఎవరైనా అడుగుతారు మీరు వడ్లకమ్మని వాళ్ళు తింటారా అంటారు, అడుగుతారు. నన్ను మేము పుట్టిందే దాని కొరకు కాలమని పెట్టుకున్నది, అందుకొరక్కడ మేము కోసుకొని తినేటోళ్ళం అన్నమాట.
ఎవరు ఏ దేవతకు నడవది. ఇప్పుడు పరమేశ్వరునికి నడవది, శివునికి నడవది, విష్ణుకు నడవది, ఈశ్వరికి నడవది, అయ్యప్పకి నడవది, ఎవరికి నడవది. ఎవరికంటే కాలమని తీసుకున్నది. అందుకొరకు మనము అది కాలం ఏమైంది, ఎందుకొరకైంది తర్వాత దాని సబ్జెక్ట్. ఎందుకంటే మనకు 12వ శతాబ్దంలో మన దేశాన్ని దండయాత్ర చేయడానికి గౌరీ మొహమ్మద్, గజనీ మొహమ్మద్, ఔరంగజేబ్ అనేటోళ్ళు 1,80,000 పీర్ పైగంబర్కి దోషరాద్దీన్ అని 1,80,000 మంది పీర్లను ఇడిచిరన్నట్టు మతాన్ని ప్రచారం చేయడానికి. మనతోనే శంకరాచార్యులు, రామానుచార్యులు, మధ్వాచార్యులు వీళ్ళేమి 3 సార్లు స్నానం చేసుకోవాలి, 3 సార్లు జపం చేసుకోవాలి, 3 సార్లు మొక్కాలి, ఉల్లిగడ్డ తినరాదు, ఎల్లిగడ్డ తినరాదు అంటే వీళ్ళు ప్రచారం చేసుకో. ఓ గల్లి పొంటి వెళ్ళిండ్రు వాళ్ళు. అక్కడి నుండి బయటకు 1,80,000 పీర్ పైగంబర్కి దోషరాద్దీన్ అనుకుంటా. దినం పేయి గడిగడ అవసరం లేదు, వారానికి ఒక్కసారి గడుకుని పేయి. గెట్కలు ఉన్నదాన్ని, ఊళ్ళో ఉన్నదాన్ని ఒక్కదాన్ని తినకండి, ఊళ్ళో తిరిగేదాన్ని, ఊరు బయట ఉన్నాయన్ని గెట్కలు ఉన్నదాన్ని అన్నిట్లా తినుండి అంటే వాడు చెప్పుకుంటా అక్కడ వెళ్ళి 1,80,000 పీర్ పైగంబర్కి దోషరాద్దీన్. ఇప్పుడు మన ఏరియాని ప్రచారం చేయడానికి వచ్చినాడు కాజా బందీ నవాజ్ మతాన్ని ప్రచారం చేయండి. అప్పుడు వీళ్ళంతా ఇట్లా అయినప్పుడు అప్పుడు మనవాళ్ళు పెద్దలంతా నేనేం చేసుకుంటారు. ఇప్పుడు తొలిమొక్కల్ని తోక విక్కొని పోలే, మళ్ళీ వచ్చినట్టు ఏమవుతుందో ఏం పోతుందో. ఎటైతే మాచారి మీరే చెప్పుండే అని చూడయా, మన కులాలకన్నీ పంచేయండి కాండి, పంచమండి అని చెప్పి. ఇక మనం ఫస్ట్ ఎన్నుకున్నది ఎవరిని ఎన్నుకున్నాము, మీకు ఏ దేవతని ఎన్నుకుంటారు, ఎన్నుకొని బిడ్డంటే మాకు కాళమ్మ అండి. మీరు తెలుగు వాళ్ళు ఉన్నాయి, మాకు ఊరడమ్మ అండి, పోషమ్మ, పోల్కమ్మ, ఊరడమ్మ, మషమ్మ, మరగమని కులానికి ఒక దేవతని ఇచ్చేసి వాళ్ళతో ఉన్నది ఒకటే. 1,80,000 పీర్ పైగంబర్లో ఉన్నది. ఏమిటిది, పోవాలి, కొయ్యాలి, కోసిన తర్వాత ఆ 45 మంది పక్కిళ్ళని విలువాలి, ఓలక పక్కిళ్ళకి సానికి వెళ్ళాలి, అందరికి వాళ్ళకి నిలబెట్టాలి, అందరు తినుండటని చెప్పాలి. ఓన్తో ఉన్నది ఒక్కటే, మనం 3 పెట్టాలంటని నేనేం చేసి. ఏం పెట్టిన 3? ఒకటి ఫస్ట్ పసుపు కుంకుమ బండార్ బొట్టు ధర్మాన్ని నిలబెట్టాయి. రెండవది ఏం చేసి పోసేది, సారా వస్తావా, కళ్ళు వస్తావా, విసుగు వస్తావా, బ్రాండీ వస్తావా, రంబు వస్తావా, చిన్ను వస్తావా, యాది వస్తావా, పోయేది.